సో దాంట్లో ఏం చేసిన అమౌంట్ రాగానే వాళ్ళకి రీఫండ్ ఇచ్చేసిన 90%. ఇంకా 10% ఏంది అంటే హోల్డ్ చేసిన, లేదు కొద్ది రోజులు అయినాక ఇస్తా అని చెప్పేసిన. సో అక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ బంద్ చేసిన, ఇంకా ఇది మన వల్ల అవ్వదు, వర్కౌట్ కదండి. ఈ కోర్సులు అమ్మడం ఎక్కడో ఒక చోట ఎండ్ అయిపోతుంది. అవును, కంప్లీట్ ఏంటి అంటే ఒక పిరమిడ్ స్కీమ్ లాగా, అది ఎక్కడో ఒక చోట ఎండ్ అయిపోతుంది, మనకు వర్కౌట్ అవ్వదు, ఎవడో టాప్ ఉన్నోడే వర్కౌట్ అవుతుంది అని బంద్ చేసిన. సో దెన్ ఏం చేసిన అంటే వాళ్ళకి గ్రాఫిక్ డిజైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన. అదే ఆ ప్లాట్ఫామ్స్కి వాళ్ళకి ఇన్స్టా పేజెస్ ఉన్నాయి. సో నాకు మేజర్ డ్రాబ్యాక్ ఏం అనిపించింది అంటే వీళ్ళు పోస్టర్స్ అప్లోడ్ చేస్తలేరు, వాళ్ళకి పోస్టర్ చేయాలంటే గ్రాఫిక్ డిజైనర్ కావాలి. అప్పుడు మంచి ట్రెండ్ వచ్చింది అనమాట, ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేద్దామని చెప్పి ప్రతి ఒక్కటి ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాడే. ఓకే, వాళ్ళందరూ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి నేను గ్రాఫిక్ డిజైనింగ్ వాళ్ళందరికి పిచ్ చేసిన. ఓకే, అంటే మనకు తక్కువ ఎంత వచ్చినా వాళ్ళకి రిఫండ్ ఇచ్చేయడానికి అని చెప్పేసి ఓకే స్టార్ట్ చేసిన. వాళ్ళందరికి పిచ్ చేసిన. 8 మెంబర్స్కి ప్రొవైడ్ చేసిన నేను. 8 మెంబర్స్కి పర్ మంత్ గ్రాఫిక్ డిజైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్. ఎట్లా గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏ టూల్స్లో నువ్వు చేస్తుండే? క్యాన్వానే. క్యాన్వా. వాళ్ళకి క్యాన్వానే ఎక్కువ వాళ్ళు చేసే పనికి. సో ఏంటంటే క్యాన్వాలో చేసిన ఒక పోస్టర్కి 80 రూపీస్ తీసుకుంటుండే.